పసిబిడ్డ ఆకలేసి ఏడుస్తుందో బాధేసి ఏడుస్తుందో కన్నతల్లికి తెలుస్తుందంటమ్మా. కానీ నీ గుండెల్లో బాధ, నీ కంటిలో చెమ్మ నువ్వు చెప్పకపోయినా బయట పెట్టకపోయినా ఈ అన్నయ్యకి తెలుస్తుందమ్మా. బావగారి మీద వచ్చిన రూమర్స్ కూడా నేను విన్నానమ్మా. అన్నయ్య, అవన్నీ ఒట్టి రూమర్సే అన్నయ్య. నువ్వు నాతో అలా చెప్తున్నావు కానీ నువ్వు అలా తీసుకోగలవమ్మా? అలా తీసుకొని ఉండుంటే నువ్వు ఇలా ఉండేదానివి కాదు, అలా అరిచేదానివి కాదు. నిప్పు లేకుండా పొగైతే రాదమ్మా. అంటే మీ బావగారిని అనుమానిస్తున్నావా అన్నయ్య? లేదమ్మా, ఇంకో అమ్మాయి ఆయన్ని బావగారంటూ దగ్గరయ్యే పరిస్థితి రానివ్వద్దు అంటున్నాను. మరో అమ్మాయి నీలాగే తను కూడా ఇక నుంచి నా చెల్లెలే అని చెప్పుకునే పరిస్థితి నీకు రాకుండా జాగ్రత్త పడమంటున్నాను. ఈ ఆడపిల్లనైనా పుట్టింటి వాళ్ళు అత్తింట్లో అనుకువగా ఉండమ్మా, కాస్త అణిగిమణిగి ఉండమ్మా అని చెప్తారు. కానీ నేను మాత్రం నువ్వు అలా అణిగిమణిగి కాదు, మొండిగా ఉండమని చెప్తున్నాను. అన్నయ్య? అవునమ్మా, నీ మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పిన బావగారిని నీ మనిషిని చేసుకున్నావంటే కారణం నీ అనుకువ కాదు, నీ ఓర్పు, నీ మొండితనమే. ఊరు విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి నిలబడ్డావు అంటే దానికి కారణం నీ మొండితనమే. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో నీ ఇంట్లో వాళ్ళకు అర్థమైనంత క్షుణ్ణంగా అర్థం కాకపోయినా మంచిగా లేవని మాత్రం తెలుస్తుంది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో నాకు తెలీదు, కానీ నువ్వు మొండితనాన్ని మాత్రం వదలకమ్మా. ఇదొక్కటే నేను చెప్పేది. ఇక నేను ఊరికి బయలుదేరతానమ్మా. అదేంటన్నయ్య, మమ్మల్ని అందరినీ చూడాలని అంత దూరం నుంచి వచ్చి ఒక్కరోజు కూడా ఉండకుండానే వెళ్ళిపోతానంటున్నావేంటి? నిన్ను మొండిగా ఉండమని చెప్పింది నేను. వీటన్నిటినీ చూస్తూ ఉండే మొండి ధైర్యం నాకు లేదమ్మా. వస్తాను. నాకింకా పెళ్ళి కాలేదు. ఇంకొకసారి వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో వాగారు అని తను మళ్ళీ ఇలాంటి పంచాయతీలు పెడితే, ఇప్పుడు రూమర్ అన్నారే, రేపు అదే నిజం చేసి చూపిస్తాను. ఏంటన్నా అలా ఉన్నావు? మానవరాళ్ళతో ఆడుతూ పాడుతూ వాళ్లతో పాటు చిన్నపిల్లాడిని అయిపోయి ఆడుకోవాల్సిన వయసులో నాకు ఈ టెన్షన్లేంట్రా? రామ్గఢ్ చేసిన పనికి బాధపడుతున్నావా? ఇదొక్కటే కాదురా, వాడు హీరో అవ్వాలనుకున్నప్పటి నుంచి చూడు, గీతమ్మ వద్దని చెప్తే తన మాట కాదని తనకి చెప్పకుండా సీరియల్లో హీరోగా కమిట్ అవ్వడం. వదిలి కూడా యాక్సెప్ట్ చేసింది కదా నాన్న. యాక్సెప్ట్ చేయక ఏం చేస్తుందిరా? నేను ఎదగడం ఇష్టం లేదా అని భర్త అడిగితే ఏ భార్య కాదంటుంది, వద్దని చెప్తుంది. సరే ఒప్పుకున్నాడా అంటే పెళ్లి కాలేదని ఒక పెద్ద అబద్ధం చెప్పడం. అది కెరియర్ కోసం చెప్పాల్సి వచ్చిందని చెప్పాడు కదా నాన్న. తర్వాత ఆ సీరియల్ హీరోయిన్తో ఎఫ్ఐఆర్,
అది రూమర్ అంటున్నారు కదా నాన్న. ఒరేయ్, అది ఒట్టి రూమరే అని మీ వదినతో నువ్వు చెప్పగలవా? మరెందుకు చెప్పలేదురా? మనకి ఎక్కడో అనుమానం ఉంది కాబట్టే. మన రాముడు లాంటి వాడు నాన్న. వీడు రాముడు అయి ఉండొచ్చురా, కాదన్నాం. కానీ తనతో పాటు వర్క్ చేస్తుంది సీతమ్మ కాకపోయి ఉండొచ్చు కదా. నిన్నగాక మొన్న భాస్కర్ విషయం, తర్వాత గుండమ్మ స్కూల్ అడ్మిషన్ విషయం. అసలు ఏ గుండమ్మ భవిష్యత్తు కోసం బాగుంటుందని హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ బాధ్యతే తన సొంత బాధ్యతలకు దూరంగా వాడిని నెట్టేస్తుంది. సొంత బావమరిదిని పట్టించుకోలేదు, కన్న బిడ్డని పట్టించుకోలేదు. ఆ, అంటే నాన్న షూటింగ్ బిజీలో ఉండి. అదేరా చెప్తుంది. జరుగుతున్న ప్రతి దానికి వాడి దగ్గర ఒక కారణం ఉంటుంది. కానీ దానివల్ల మన గీతమ్మ బాధపడుతుంది. తన అంతరాత్మతో మనసుతో కంటికి కనిపించని పోరాటం చేస్తుందిరా. వీటన్నిటికీ కారణం పిన్నే నాన్న. తనే కావాలని ఇవన్నీ చేస్తుంది. వదినికి రామ్గడికి మధ్య దూరం పెంచాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంది. అయినా గాలికి ఎగిరిపోయే గడ్డి పరకల్లాంటి సమస్యలు ఎన్ని సృష్టించినా వదిన్ని రామ్ని ఎవరు విడదీయలేరు నాన్న. గడ్డి పరక ఒకటే అయితే నువ్వు అన్నట్టు గాలికి ఎగిరిపోద్దురా. ఇలాంటి గడ్డి పరకలో ఒకదానికొకటి తోడై పేనుకుంటే ఏనుగును కూడా బంధించగలరా. ఏదో సరదాగా అనుకున్న మాటలు పెద్ద పెద్ద గొడవలు కారణమైనట్టు రాము గీతల మధ్య వస్తున్న ఈ చిన్నపాటి మనస్పర్ధలేరా గొడవలయ్యి వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయేమో అని భయపడుతున్నానురా. అయితే మరి రామ్గడితో ఒకసారి మనం మాట్లాడితే బాగుంటుందేమో నాన్న. శివా, శివా, మావిగారు, లోకేశ్వరి, రామ్, ఆంటీ అందరూ రండి. ఏంటి ప్రియా, ఏంటి హడావిడి? హడావిడి కాదండి, ఆనందం, పట్టరాని సంతోషం. ఏంటి ప్రియా? నా డ్రీమ్ ని నెరవేర్చుకోబోతున్నాను. నా గోల్ ని రీచ్ అవ్వబోతున్నాను. టీవీలోను పేపర్లోను నా గురించి చెప్పే స్థాయికి ఎదగబోతున్నాను. టీవీలోను పేపర్లోను నీ గురించి చెప్తారా? కొంపతీసి ఎవరైనా మర్డర్ చేసి వచ్చావేంటే? అంటే హత్య చేస్తే టీవీలోను పేపర్లోను చెప్తారు కదమ్మా, అందుకని అలా ఉంటాడు. అవును, ఆయన ఆలోచన ఎప్పుడూ అలాగే ఉంటుంది కదా. పెళ్ళాం బాగుపడుతుందంటే చూడలేరు కదా. బాగుపడ్డమా? అలాంటి రాత దేవుడిని మొహన రాయలేదే. ఆ విషయం నీకు తెలియపోచేమో కానీ మాకు బాగా తెలుసు. రే ఆగరా, ఇంతకీ విషయం ఏంటి ప్రియా? చెప్తాను, ముందందరూ స్వీట్స్ తీసుకోండి. పిన్ని స్వీట్స్ పంచుతుందంటే ఖచ్చితంగా ఏదో గుడ్ న్యూస్ అయి ఉంటుంది. కరెక్ట్ గా క్యాచ్ చేసావే. ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటి ప్రియా? నేను రేపే బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయబోతున్నాను. అదేమైనా రోడ్డు పక్కన పెట్టే పకోడీ బండా? ఈ రోజు అనుకుని రేపు పెట్టేయడానికి. మంచి సెంటర్ చూసుకోవాలి, షాప్ చూసుకోవాలి. సెంటర్, షాపు చూడడం అయిపోయింది, అడ్వాన్స్ ఇవ్వడం కూడా అయిపోయింది. ఆల్రెడీ రేపు ఓపెనింగ్ కి ఏర్పాట్లు కూడా పురమాయించొచ్చాను. ఆల్ ది బెస్ట్ ప్రియా. నువ్వు షాప్ చూసిన విషయం, అడ్వాన్స్ ఇచ్చిన విషయం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేమే? చెప్తే ఏం చేస్తారు? బ్యూటీ పార్లర్ పెట్టడానికి షాప్ వెతుకుదాం రండి అంటే కదిలారా? అయినా మీకు చెప్పడం అనవసరం అనుకుని మంచి బ్రోకర్ని పెట్టి అన్ని పనులు నేనే పురమాయించుకున్నాను. ఇంతకీ షాప్ ఎక్కడ పెడుతున్నావు ప్రియా? మెయిన్ రోడ్లోనే. ఆ సెంటర్ని చూస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. అంత దరిద్రంగా ఉంటుందనుకుంటా సెంటరు. ఇదంతా చేయడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? రామ్ కొంత డబ్బిచ్చాడు కదా, మిగతాది మా అమ్మ అప్పుగా ఇచ్చింది.
ఏంటి మీ అమ్మ ఆ చిట్టిల్ రేణుక నీకు అప్పిచ్చిందా? అవును. ఏ మా పుట్టింటి వాళ్ళేమైనా గీతలాగా తిండికి లేని వాళ్ళ? ఏయ్, మధ్యలో మా వదిన గురించి ఎందుకు మాట్లాడుతున్నావే? లేకపోతే మీ నాన్న మీ అమ్మిచ్చిందా చీటీల రేణికిచ్చిందా అని అంత వెటకారంగా ఎందుకు మాట్లాడాలంట? నేను బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి మా అమ్మ అప్పిచ్చిందన్న విషయం మీ అబ్బాయికి తెలుసు. అప్పిస్తానన్న విషయం చెప్పావు కానీ ఇచ్చిన విషయం నాకు ఇంకా చెప్పలేదు కదే. ఇస్తానంది కాబట్టి ఇచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను కదా. పోన్లే ప్రియా, మొత్తానికి ఇంతకాలానికి నువ్వు అనుకున్నది చేయబోతున్నావు. ఇందులో నువ్వు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ప్రియా. రామ్, నాకు కావాల్సింది నీ విషెస్ కాదు, నీ హెల్ప్. హెల్పా? అంటే ఇంకా డబ్బులు కావాలా? కాదా ఆంటీ, మనీ అంతా మా అమ్మ సర్దిందని చెప్పాను కదా. మరి ఇంకేంటి? రేపు నా బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కి మీరందరూ రావాలి. ఆ విషయం నువ్వు చెప్పాలా ఏంటే? రామ్ ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి రామ్ జంటతో నా బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయించాలనుకుంటున్నాను. ఆల్రెడీ నీ పర్మిషన్ తీసుకోకుండా ఇన్విటేషన్స్ లో కూడా వేయించేశాను. నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టి తీరతావని ఇప్పుడు నాకు నమ్మకం వచ్చిందే. ఇప్పటి వరకు నన్ను నమ్మని మీరు ఇంత సడన్ గా నా మీద అంత నమ్మకం ఎందుకొచ్చింది? ఓపెనింగ్ రామ్గఢ్తో చేయిస్తానన్నావు కదా, అదే నీ మొదటి సక్సెసే. ఏమంటావు రామ్, నీకు ఓకే కదా? ప్రియా రేపు షూటింగ్ ఉంది, సడన్గా ఓపెనింగ్ అంటే? అలా అంటారేంటండి? ప్రియా బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి మీరే కదా డబ్బులు ఇచ్చి తనని ఎంకరేజ్ చేసింది. మీ చేతుల మీదుగా బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ చేస్తే జనాల్లో పబ్లిసిటీ బాగా అవుతుంది. లేదు ప్రియా, రామ్కి రావడానికి కుదరదు. అదేంటి నానమ్మ, ఎందుకు కుదరదు? రామ్ ఒక్కడితో ఓపెనింగ్ అంటే ఓకే గాని దీంతో కూడా ఓపెనింగ్ అంటున్నావు కదా. గీతతో ఓపెన్ చేయిస్తానని ఎవరు చెప్పారు? అంటే ఏంటే? ఇప్పుడే కదా రామ్గఢ్తో ఓపెనింగ్ చేయిస్తానన్నావు. వాడికి జంట అంటే గీతమ్మ కదమ్మా. నేను చెప్పింది ఈ జంట గురించి కాదు. రామ్ యాక్ట్ చేస్తున్న సీరియల్లో హీరోయిన్ రామ్ జంట అని. ఆ జంటతో నా షాప్ ఓపెనింగ్ చేయిస్తాను. వాళ్లతో ఓపెనింగ్ చేయించడం ఏంటే? లేకపోతే ఈవిడెవరని? ఈవిడ గారొచ్చి నా షాప్ ఓపెన్ చేస్తే జనం వచ్చేస్తారా? అదే రామ్ సీరియల్ హీరోయిన్ జంటగా వచ్చి ఓపెన్ చేస్తే జనంలో క్రేజ్ ఉంటుంది, మంచి పబ్లిసిటీ అవుతుంది. నా బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ సెలబ్రిటీలతో చేయిద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో కూర్చొని చెంబు తపాలాలు తోముకునే వాళ్ళతో కాదు. ఇప్పుడే అనుకున్నానే నీ బుద్ధి మారింది అని, కానీ అది మారలేదు. ఎందుకు అస్తమానం దాన్ని ఆడిపోసుకుంటావు? ఏదైనా వ్యాపారం పెడుతున్నావంటే సంఘంలో కాస్త పలుకుబడి ఉన్న వాళ్లతో ప్రారంభోత్సవం చేస్తే బావుంటుందని ఎవరైనా అనుకుంటారు కదా. అలాగే ప్రియ కూడా అనుకుంది. అది తప్ప? ప్రియా, అంతగా రావాలంటే నేను ఒక్కనే వచ్చి నీ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తాను. అలా అంటావేంట్రా? ఇప్పుడు మీ పేరు ఎంత పాపులర్ అయిందో మీకు తెలీదు. బయట ఎవరి నోట విన్నా వీళ్లే ఆదర్శవంతమైన జంట అని మాట్లాడుకుంటున్నారు. అదే సీరియల్లో. నా కొడుకు సక్సెస్ అయినట్టే నువ్వు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
నేను చెప్తున్నాను, నువ్వు కోరుకున్నట్టే రేపు రామ్ నా కోడలు, అదే సీరియల్లో నా కొడుక్కి జంటగా నటిస్తున్న ఆ కోడలు కలిసొచ్చి నీ షాప్ ఓపెనింగ్ చేస్తారు. సరేనా? చాలా థ్యాంక్స్ ఆంటీ. అయితే రామ్ది అమ్మాయిది కలిపి కటౌట్ కూడా పెట్టించేస్తాను. ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. అదేంటమ్మా అలా మాట చేసావు? ఏమైందిరా? నేనంటే నువ్వు చెప్తే వింటాను, కానీ ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నేనేం చెప్తే అది వింటుందిరా. అదంతా నేను చూసుకుంటాను కదా. ఇదేంటి తన చీరలన్నీ బయటకు తీస్తుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుందా? నా బట్టలు కూడా తీస్తుందంటే ఇక ఇక్కడ మనం ఉండొద్దు, ఊరికి వెళ్ళిపోదామని ఖచ్చితంగా గొడవ చేస్తుంది. ఓపెనింగ్కి తనని రావద్దని నచ్చ చెప్పడానికి వస్తే ఏకంగా వెళ్ళిపోదాం అంటుంది. ఏం చెప్పాలి? ఎలా సర్ది చెప్పాలి? వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. అక్కడే ఆగిపోయారే ఏంటి? మనం మాట్లాడుకునేది అందరూ వినాలా? లోపలికి రండి. ఏంటి గీత, బీరువాలో బట్టలన్నీ బయటకు తీస్తున్నావు? మీరేమనుకుంటున్నారు? అంటే ఇంత సడన్గా మనం ఊరికి వెళ్ళిపోదామంటే అవతల ఒప్పుకున్న కమిట్మెంట్స్ అవి. ఊరికా? మనమా? మనం ఊరికి వెళుతున్నామని ఎవరు చెప్పారు? ఓహో, మీ బట్టలు నా బట్టలు బయటికి తీస్తే దుకాణం సర్దేస్తున్నాను అనుకున్నారా? వెళ్ళిపోయేదాన్నే అయితే అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చేదాన్ని కాదు. మీ వెంట నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. రేపు ప్రియ బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి వెళ్ళాలి కదా. అక్కడికి మీరు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా అని మీ బట్టలన్నీ బయటికి తీశాను. కానీ నేను అడ్డుగా ఉన్నాను. అదే, మీ బట్టలకు నా బట్టలు అడ్డుగా ఉన్నాయి. అందుకే ముందు నా చీరలు బయటికి తీశాను, అంతే. ఇది చూడండి, ఈ రెండింటిలో ఏది వేసుకుంటారు? మీరు సెలబ్రిటీ అయిన తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లోకి వెళ్తున్నారు కదా, మీ లుక్ గ్రాండ్గా ఉండాలి కదా. ఇది ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. ఇది వద్దులేండి, ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన కలర్. ఇది వేసుకుంటే మీకు నేను గుర్తొచ్చేస్తాను. వద్దులేండి. పోనీ ఇది చూడండి. వద్దులేండి. ఇది లాస్ట్ టైం మీ పుట్టినరోజున దీన్ని నేనే కొని మీకు గిఫ్ట్ ఇచ్చాను. ఇది వేసుకున్నా నేను గుర్తొచ్చేస్తాను. ఇది కూడా వద్దు. నాకైతే వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావడం లేదండి. మీరే సెలెక్ట్ చేసుకోండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏ డ్రెస్ వేసుకోవాలో మీకు కూడా కన్ఫ్యూజన్గా ఉందా? ఉండండి, ప్రియని కానీ అత్తయ్యని కానీ పిలుచుకొని వస్తాను.
గీత, మన మధ్య వాళ్ళెందుకు? మనమా? మన అనే బాండింగ్ మన మధ్య ఇంకా ఉందా అండి? లేదంటావా? లేనట్టు ప్రవర్తించానంటావా? నాకు తెలుసే, మీ అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారని ఫోన్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అవ్వలేదనేగా ఈ కోపం. నా పరిస్థితి మ్. మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ, నా భర్త కాదు కదా. గీత, నేనెందుకు అబద్ధం ఆడాల్సి వచ్చిందో నీకు చెప్పాను. నేను ఇంటికి రాలేదని అబద్ధం చెప్పానని, నిన్ను నీ వాళ్ళని పట్టించుకోవడం మానేశానని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఇలాంటి పరిస్థితులు నాకెందుకు వచ్చాయా అని నేను నీకంటే ఎక్కువ బాధపడుతున్నాను. ఆ విషయం నీకు తెలుసా?